కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఏనుగు ఎట్టకేలకు ప్రాణహిత నది దాటించారు. పెంచకల్పేట్ మండలం కమ్మార్గాం జిల్లెడ మురళీగూడ గ్రామ సమీపంలో ఏనుగును గుర్తించి అటవీశాఖ అధికారులు ప్రత్యేక బృందాలు పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు. ఫలితంగా ఏనుగును మురళీగూడ నుంచి ప్రాణహిత నది దాటి మహారాష్ట్ర అడవుల్లోకి ప్రవేశించింది. పెంచకల్పేట్ మండలంలో 36 గంటల పాటు కొనసాగిన గజరాజ్ సెర్చ్ ఆపరేషన్ ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 3న మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది దాటి వచ్చిన ఏనుగు బూరేపల్లి గ్రామ శివారులో పంట చేనులో అల్లూరి శంకర్పై ఒక్కసారిగా దాడి చేసి హతమార్చింది. అక్కడి నుంచి కర్జల్లి, రుద్రాపూర్, సులుగుపల్లి గ్రామాల మీదుగా పెంచకల్పేట్ మండలంలోకి ప్రవేశించింది. 2 రైతులు ఏనుగు దాడిలో మృత్యువాత పడడంతో అటవీశాఖ అధికారులు చింతమానేపల్లి, బెజ్జూర్, పెంచకల్పేట్, కౌటాల మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు. 144 సెక్షన్ విధించి ప్రజలను అప్రమత్తం చేశారు. పెంచకల్పేట మండలంలోని కొండపల్లి గ్రామంలో మొదటగా ఏనుగును చూసిన వ్యక్తి మనతోటి ఉన్నాడు. ఆయన పేరు సుధాకర్. అసలు ఏం జరిగింది ఆ ప్రత్యక్ష సాక్షి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి సుధాకర్ గారు, అసలు మీరు ఏ టైంకి వెళ్ళారు, మీకు ఏనుగు ఏ విధంగా కనబడింది? ఈయన తొండం ఇట్లా ఊపుతాంది. ఈ ఊరు వెళ్తూరు లైట్లు దానికి ఫోకస్ పడుతున్నాయి. ఆ తొండం మెరుస్తుంది. ఇది ఏనుగు అనుకున్నా నిలబడితే మళ్ళీ మా నాయనకే మళ్ళీ గ్రామ పంచాయతీకి మా ఇప్పుడు తాజామాజీ సర్పంచ్ శ్రీకాంత్ అనే పిల్లగాడు వాళ్ళు వస్తున్నారు వాకింగ్కు. అంటే వాళ్ళు టార్చ్ లైట్లు వేసుకొని అంటే తెల్ల లైట్లు వేసుకొని వాళ్ళు నడుచుకుంటూ వస్తాను. వాళ్ళు దాని వెనక్కి వస్తాను. నేను సడన్ మంది చూసాను వాళ్ళకు అటాక్ చేస్తుందన్న నేను దాని సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతుంది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. సైలెంట్గా వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఇబ్బంది అవుతుందని మొత్తుకున్నాను నేను. అరే వేణూరు అన్నది అంటే అది అచ్చగా మొత్తుకున్నది ఇక పెద్ద సౌండ్ చేస్తే నాకు చెవులన్నీ వినపడకుండా అయిపోయినాయి. అంటే ఎగబడితే నా వెనక నచ్చింది. వెనకొస్తే నేను ఇట్లా పోయి అక్కడ గ్రౌండ్ ఉన్నది. గ్రౌండ్ కాడికి ఇట్లా క్రాస్ అయినాయి. ఇటు మా ఊరు ఇట్లా ఇది ఊళ్ళకి రావాలంటే ఇట్లా తిరిగి రావాలి. అట్లా చేనులోకి వెళ్ళిపోయినా మధ్యలో మా భార్యకు ఫోన్ చేసి ఇట్లా ఏనుగు నా వెంబడి పడ్డది. మరి ఊర్లో వాళ్ళని అయితే ఎవరిని మా భార్య లేచి ఉన్నది అప్పటికి. ఊర్లో వాళ్ళని అయితే ఎవరిని బయటకు రాయకుండా చెప్పి బండ్లు ఉదయం వెళ్ళి తెల్లారిందంటే వెళ్తుంటారు బస్సుకుల్నే 4-5 మధ్యలోనే బయటికి వెళ్ళిపోతారు ఎక్స్ట్రా వస్తారు. వాళ్ళకు అలర్ట్ చేయని చెప్పిన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మాజీ సర్పంచ్కు ఫోన్ చేయమని చెప్పినా నేను వెళ్ళి అట్లా పోతే ఫోన్ చేసి ఇట్లా బంద్ చేసినా నా దగ్గరకు వచ్చిందంటే అరే ఎట్లా వస్తాను మళ్ళీ అటు నేను ఇటాచుకొని మళ్ళీ అటు ఉరికిన. అక్కడ కుప్ప ఉన్నది. అవి మన ఈ కాలువ కెనాల్ మట్టి వేసిన కుప్పకు ఆడికి ఉరికిన. కుప్ప ఎక్కుదాం అనుకున్నా. అటు ఎక్కితే నేను అటు ఊరికి దూరం అవుతాను. మళ్ళీ ఆ కుప్ప బందుకుంటా తిరిగి అసలు లాస్ట్ ఇల్లు ఉంటాయి ఎన్ని ఆ ఇళ్ళ దగ్గరికి ఒక 2 సార్లు కింద పడ్డా. నాకు మొత్తం మరకే కింద పడ్డా. లాస్ట్ ఇళ్ళ దగ్గర వచ్చి ఆ బిల్డింగ్ ఎక్కి ఊర్లో వాళ్ళకి కనపడి వీళ్ళకి చెప్పిన మా సర్పంచ్ కొన్ని ఆ ఊరోళ్ళకి అక్కడ లాస్ట్ ఇండ్లలోకి చెప్పి వాళ్ళని అలర్ట్ చేసేవా. ఎందుకంటే అటు నుంచి రాకుండా వాళ్ళకి అలర్ట్ చేయమని చెప్పడానికి మళ్ళీ నాకు ఎమ్మడే మళ్ళీ మా సర్పంచ్ కొంచెం మస్కు అంటే కనబడుతుంది అన్నట్టుగా వాళ్ళతో వెనక్కి వచ్చిండ్రు. మళ్ళీ ఇది నిజమా కాదా అని చూస్తాను. కానీ వీళ్ళు వెళ్ళినాను మా సర్పంచ్ అక్కడ ఉన్నారు కదా వాళ్ళు సాయి కిరణ్, మళ్ళీ సాయి కిరణ్, ఎలకర్ సాయి, శ్రీకాంత్ 4 కలిసి మళ్ళీ ఆ ప్లస్కి పోయింది అన్నట్టు చూస్తానికి. అంటే బయలుదేరుతుంది చూసాలకి పోగానే ఆ సైడ్కు అది ఓపెన్ ప్లేస్ అయినాయి దగ్గరనే పడి ఉన్నాడు. అవి మనిషి ఎవరు పడి ఉన్న పోయేటాలకు కారు పోషన్న అంటే నాకు ఎమ్మడే మా సర్పంచ్ ఇట్లా అమ్మ నా కారు పోషన్న బీనస్ వాళ్ళ నాన్న చంపేస్తుంది అందులో నేను అక్కడికి దిగినా వీళ్ళందరూ ఇటుకు నాకే వస్తాను అన్నట్టు. ఈ ఊరు బయటికి నాకే వస్తుంది. అరే ఇటు ఎందుకు వస్తాను నాకు పోషణ చంపేదట వీళ్ళందరికీ వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళకి ఎవరికి తెలియదు. నేను వీళ్ళకి ఇంటి పని ఇచ్చుకుంటే నేను మళ్ళీ సీదా అడిగి పోయినా. సాఫీగా సాగుతున్న పల్లె జీవితాలలో ఈ ఏనుగు రావడంతో ఏనుగు సృష్టించిన బీభత్సంతో 144 సెక్షన్ విధించారు. ఎక్కడికక్కడ 144 సెక్షన్ ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని ఇప్పటికే హెచ్చరికలు అయితే ఫారెస్ట్ అధికారులు మరి పోలీస్ అధికారులు అయితే జారీ చేశారు. బయటకు వస్తే మీ ప్రాణాలకు ముప్పు ఉన్నదనడంతో ఎక్కడికక్కడ ఇళ్లకు పరిమితమైన ప్రజలు వాళ్ళ పరిస్థితులు అంటే వాళ్ళ పొలాలను కూడా పొలాల దగ్గర కూడా పోలేని పరిస్థితి. చేతికొచ్చిన పంట ఇప్పుడే వచ్చే సమయంలో ఈ పంట వచ్చే సమయానికి ఈ 144 సెక్షన్ విధించి ఏనుగు బీభత్సంతో చేయడంతో ఏదైతే రైతుల పరిస్థితి అయితే చాలా భయంకరంగా ఉంది. ఖచ్చితంగా
ఈ 2-3 రోజులలో ఏనుగు ఆ పీడ విరగడైతే తప్ప మేము బయటికి వెళ్ళమని వాళ్ళు అయితే చెప్తున్నారు. చిన్నపిల్లలు మరియు ప్రజలు పెద్దవాళ్ళు కూడా అదేవిధంగా బయటికి వెళ్ళడం లేదు. దేనికి సంబంధించిన ఆహారానికి సంబంధించిన వస్తువులు తీసుకోవడానికి తప్ప మిగతా దేనికి వాళ్ళ పొలాలకు కూడా బయటికి వెళ్ళడం లేదు. గొడ్డు గోత ఆవు ఉన్న దగ్గర వాటి కింద మేత తేవాలన్నా కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి అయితే ఈ చింతలమానేలపల్లి మండలంలోని కొండపల్లి గ్రామంలో ఉంది. పెంచికల్పేట మండలంలోని కొండపల్లి గ్రామంలో అయితే ఉంది. ఖచ్చితంగా గట్టిగా ఏదైతే ప్రభుత్వం ఏదైతే బందోబస్తు చేసి ఆ ఏనుగును మరి బంధించడమా లేదంటే వెళ్ళగొట్టడమా చేస్తే తప్ప ఇక్కడ మేము బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నదనేది గ్రామస్తుల మాటల్లో తెలుసుకున్నాం. కెమెరా పర్సన్ చంద్రశేఖర్తో అరుణ్ కుమార్, 6 టీవీ న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా.